హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మా పిల్లలకి ఇష్టమైన ఎగ్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ముందైతే నేను బిర్యానీకి 8 ఎగ్స్ తీసుకున్నాను. అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి ఒక అర స్పూన్ అయితే ఉప్పు వేశాను. ఉప్పు వేయడం వల్ల పొట్టు నీట్గా వస్తుంది అనమాట, అందుకే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1.5 పావు అయితే నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత నేనైతే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. అవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఇదంతా పేస్ట్ పట్టి గ్రేవీ చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే బిర్యానీకి పైన వేసుకోవడానికి తీసి పెట్టుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడైతే 15 నుంచి 20 జీడిపప్పులు తీసుకున్నాను. అలాగే టమాటా పెద్దది పండు సైజు టమాటా ఒకటి, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్, గ్రేవీ కావాలి కాబట్టి రైస్కి. ఇప్పుడైతే అదే కళాయిలో నేను 3 పావుల నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆల్రెడీ అందులో పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి 3 నుంచి 4 తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర. బిర్యానీ దినుసులు అంటే లవంగం, చెక్క, యాలుక్కాయ ఇవి మాత్రమే వేసుకోండి, ఆకు మాత్రం వద్దు. ఇవన్నీ మగ్గిన తర్వాత 1.5 స్పూను పసుపు వేసుకోండి. అలాగే 1.5 స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ దమ్ము కాబట్టి మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది, చూసి వేసుకోండి, కొంచెం కొంచెం చాలు. ఇప్పుడైతే నేను ఒక అర చెంచాడు గరం మసాలా, అర చెంచాడు కసూరి మేతి, అర చెంచాడు చికెన్ మసాలా, 2 చెంచాల కారం, అలాగే 2 చెంచాల ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట. మనమైతే ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ అయితే మీడియంలో పెట్టండి. ఇప్పుడైతే 1 కప్పు పెరుగు తీసుకున్నాను, గడ్డ పెరుగు మొత్తం చిదుపుకొని ఇలా వేసుకున్నాను. ఇది మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే 1 స్పూను వెన్న అయితే వేసుకుంటున్నాను నేను. వెన్న కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి వేసుకున్నాను, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా చేసుకున్న తర్వాత 1 గ్లాసున్నర అయితే నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం మనం రైస్కి పట్టాలి కాబట్టి గ్రేవీ లాగా రావాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఈలోపు మనం ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇందులో అయితే అరపావు నూనె అయితే సరిపోతుంది అనమాట. మనమైతే పొట్టు తీసుకున్న ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె వేడైన తర్వాత అర స్పూను కారం, అర స్పూను మసాలా, అర స్పూను పసుపు వేసుకొని అవి మొత్తం కలుపుకున్న తర్వాత ఎగ్స్కి అయితే ముందే నేను ఘాట్లు పెట్టి ఉంచానండి, ఆ పేస్ట్ అంతా దీనికి పట్టాలి కాబట్టి. ఇప్పుడైతే ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా కలుపుకొని ఇవన్నీ చూడండి ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టాలి. అలాగే నేనైతే ముందే అన్నం కూడా వండి పక్కన ఉంచాను అనమాట. అయితే మీకు అది కొంచెమే తీసాను, మొత్తం అయితే తీయలేదు నేను, కొంచెం వరకే తీసాను అన్నం వండేది. ఇదిగో ఇలా తీసాను అనమాట. ఈ అన్నం అయితే సగం ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే పెద్ద గిన్నె తీసుకొని అందులో పెద్ద ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసి, 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని, అలాగే జీడిపప్పులు ఒక 4, 5 మన ఇష్టాన్ని బట్టి వేసుకొని ఉంటే వేయండి, లేకపోతే లేదు. అలాగే బిర్యానీ దినుసులు, గ్రీన్ బఠానీ అన్నీ వేసుకున్న తర్వాత కసూరి మేతి అర చెంచాడు వేసుకోండి, ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కాబట్టి. తర్వాత లేయర్ లాగా వేసుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడికించుకుంటే ఇలా అవుతుంది అనమాట. వేడి వేడి ఎగ్ దమ్ము బిర్యానీ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో చేయండి. సూపర్ టేస్ట్, ట్రై చేసి చూడండి, చిన్నపిల్లలు బాగా